అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇంకా సిగ్గు శరం అనేది లేదు. అసలు వీళ్ళకి మానవత్వం మనసు అనేది లేదు. వీళ్ళకి పిచ్చి ముదిరిందో, పరాకాష్ఠ చేరిందో, లేకపోతే అధికారం కోల్పోయిన అహంకారం పెరిగిందో తెలియదు. కానీ ఈరోజు నోటుకొచ్చినట్టుగా పేర్లు నాని కావచ్చు, మాజీ మంత్రి, ఈ రాష్ట్రానికి 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కావచ్చు. ఏమన్నాడయ్యా జగన్మోహన్ రెడ్డి నిన్న? నువ్వు చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన కూడా కాదా? చంద్రబాబు నాయుడు వరకు ఎందుకయ్యా? ప్రజలతో 11 సీట్లకు కూర్చోబెట్టింది ఇంకా సిగ్గు చెరువు అనేది లేదా జగన్మోహన్ రెడ్డికి? ప్రజలు నీకు నీ అహంకారానికే, నువ్వు మాట్లాడే తీరు బట్టి, నువ్వు చేసే వ్యాఖ్యలు బట్టి ఇతను ఆంధ్రప్రదేశ్కి రాజకీయాలకు అరుగుడు కాదు, ఇతను సరైన వ్యక్తి కాదు, రాజకీయాలకు అనుభవం లేని వ్యక్తి, ఇతను రౌడీజం చేయడానికే, గూండాయిజం చేయడానికే పరిమితం అవుతాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి చూసి ఇతనికి 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి కాబట్టి ఈడీ కేసులు, ఆ 11 సీట్లు గుర్తొచ్చేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం 11 మందిని గెలిపించారు పట్టమని. ఇంకా నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన ఇంకా మాట్లాడతావా? అక్కడ వరకు ఎందుకయ్యా? నీకు ప్రజలే బుద్ధి చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా రాజకీయాలకి అరుగుడు కాదు నిర్ధారించినారు, ప్రజలు తీర్పిచ్చినారు. ఇతన్ని ఈ రాష్ట్రంలో కాకుండా ఇంకా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళమని చెప్పారు. మళ్ళా హైదరాబాదు లోటస్ పాండ్కి వెళ్ళిపోతున్నావు. మళ్ళా నువ్వు వచ్చి నిన్న మైకల్ దగ్గర మాట్లాడుతున్నావు అంటే అసలు ఏమనాలో నాకైతే అర్థం కాల. సొంత చెల్లిని మెడబట్టి గెంటేసిన నాయకుడు నువ్వు, సొంత తల్లిని, కన్న తల్లిని 10 నెలలు మోసి పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చి నిన్ను ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి నిన్ను ఏలడానికి ఆ అమ్మ కృషి ఎంతో చేస్తే అటువంటి తల్లిని ఇబేది ఇచ్చినావంటే నువ్వు మనిషేనా? నీకు మానవత్వం ఉండదనే జగన్మోహన్ రెడ్డిని అడుగుతుందా? నువ్వు ఈ రోజు వచ్చి నీతి మాటలు మాట్లాడతావు. సొంత చెల్లిని, మాగడ చెల్లెలు అక్కలు ఉన్నారు, మేము ఎంత గౌరవిస్తామంటే ఆడబిడ్డలు బాగుంటే మేము బాగుంటాం. నిన్న మాట్లాడుతున్నది చెరిమలమ్మ, నీతి నిజాయితీరాలు మంత్రాలు, ఒక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు చెరవన్నా ఉండాలా? అతనికి మత్తి సిమ్మితులు లేకుండా మాట్లాడాలా? 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, కరెంటు బిల్లులు కదా ఈ రాష్ట్రానికి బాధుడని ప్రజల్ని బాధినాడు. ఈరోజు అక్కడ జరిగే యుద్ధాలకి 29 రాష్ట్రాలలో కానీ ప్రపంచ దేశాలలో కానీ ఈరోజు పెట్రోల్, గ్యాస్ రాకుండా ఇబ్బంది పడుతుంటే పెట్రోల్ బంకులు కలబోయి సిగ్గు చర్మ లేకుండా ఈ కూటమి ప్రభుత్వంలో డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది అని మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఏమనాలా అని చెర్మిలమ్మే ఈ జగన్మోహన్ రెడ్డికి అవగాహన ఉందా లేదా? ఈ సన్నాసులు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు కావచ్చు ఇంకా భజనలు చేసుకుంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెర్మిలమ్మే
బహిరంగ సభలలో నిలదీసి మాట్లాడుతున్నది. మీకు చిగ్గు చెరముండోళ్ళైతే మళ్ళా ఇట ధర్నాలు చేయరని కానీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఆ పేర్లు నాని అసలు నిన్న పార్థసారథి గారు మా మంత్రి ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీని ఎన్నిపోటు పొచ్చే ఒక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆ పేర్లు నాని కూడా మంత్రి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సిపిపుగా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి కొమ్ముగాసినాడు. ఆ పాదయాత్రకి సహకరించి కాంగ్రెస్ పార్టీకి ఎన్నిపోటు పొడిచిన ఒక నీచుడు నికిచుడు పేర్లు నాని అని పార్థసారథి గారు బహిరంగ సభలో చెప్తున్నాడు. దానికి సమాధానం చెప్పు పేర్లు నాని. ముందు నువ్వు చేసినావా లేదా, ఎన్నిపోటు పొడిచినావా లేదా పొద్దు కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు కాంగ్రెస్ లో వైఎస్ఆర్ పార్టీలో కూడా నువ్వు ఎన్నిపోటు పొడుస్తున్నావు. మీ పార్టీ పతనం కావడానికి, మీ పార్టీ 11 సీట్లు పడిపోవడానికి మీ నోటి దులలో, మీ యొక్క నోటి దుల నువ్వు కావచ్చు, కొడాలి నాని పిచ్చోడు కావచ్చు, గన్నవరం వంశీ కావచ్చు, బెట్టింగ్ మినిస్టర్ మాజీ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, కోడిగుడ్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కావచ్చు, అంబట్ రాంబాబు కావచ్చు. మీరు ఏ విధంగా మాట్లాడాలి, ప్రజల ఆత్మగౌరవాన్ని ఏ విధంగా కాపాడాలనేది లేకుండా ప్రజల మాన ప్రాణాల్ని గాల్లో గలిచిపోయేట్టుగా, ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా మీరు చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలలో కూడా మిమ్మల్ని క్షమించరు. ప్రపంచ దేశాల ప్రజలు కూడా ఈదు కుక్కలు మురిగినారు, పిచ్చి కుక్కలు కదా కయ్యో కయ్యో అని రోడ్ల మీద తిరుగుతారే. ఆ విధంగా మీరు మా జోగి రమేష్ మా బీసీ కులాల బీసీ నాయకుడు అనుకొని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు. ఏందో అతనికి ఏమన్నా మతిందో లేకపోతే పిచ్చి ముదిరిందో పరాకాష్ఠ చేరిందో ఏందో పరిగెత్తాడు. పోలీసు అధికారుల మీద ఎంత దుర్భాషలాడారు, ఏ విధంగా మాట్లాడారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అన్యాయంగా ఎవరినన్నా అరెస్ట్ అయ్యే చేసిందని ఎవరన్నా ఒక్కరు చూపిమని. మీరు 2019 నుంచి 2024 వరకు మా యొక్క కార్యకర్తలు కదా ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి అన్యాయంగా ఇప్పుడు 11 కేసులు ధర్నా కేసులు రోడ్డు మీదకి రానివ్వకుండా భయాందోళనకి గురి చేసి పోలీసుల్ని చట్టాన్ని చుట్టంగా మార్చుకొని నీతి నిజాయితీ గల పోలీసుల్ని ఏదించి వాళ్ళ కుతికి మీద కత్తి పెట్టి మీరు కేసులు కడతారా లేదా, మిమ్మల్ని లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తామని లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని బెదిరించి భయాందోళనతో మమ్మల్ని అందరినీ చిత్రహింసలు పెట్టారే పేర్లనాని. మరి అంబటి రాంబాబు, మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్కే రోజా గారు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్ ఏమైందయ్యా? ఆ రోజు మీ కళ్ళు కనపడలేదా, మీ సోములు వినపడలేదా? ఆ రోజు మీరు కదా ఈ అక్రమం కేసులు పెట్టింది మా మీద. అటువంటి కేసులు ఈ రోజు ఎక్కడైనా చూపి ఏ నాయకుడైనా మేము అరెస్ట్ చేయమని నిరూపించగలుగుతారా? ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతున్నది. 2 సంవత్సరాలలో ఏ ఒక్క శాసనసభ్యుడినైనా, మాజీ శాసనసభ్యుడినైనా, మాజీ మంత్రి అయినా ఆఖరికి క్యాడర్ ఉన్న వాళ్ళని కార్యకర్తల్ని కూడా ఎవరికైనా అక్రమ అరెస్టులు కానీ హౌస్ అరెస్టులు కానీ మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు, యువకుల వ్యవస్థాపకుడు ఎవరైనా చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టమని ఎక్కడన్నా చెప్పారా? మీ యొక్క ధర్నాలకు ఇబ్బంది కలిగించామా? మా పార్టీలు విలువలు ఉండే పార్టీలు, మా పార్టీలకు సిద్ధాంతాలు ఉండే పార్టీ,
మా పార్టీ క్రమశిక్షణ పార్టీ, ప్రతిపక్షాలు పేర్చిగా పోరాటాలు చేయొచ్చు, ప్రజల దగ్గర పోయి వాళ్ళని బాధల్ని సాధల్ని కనుక్కోవచ్చు అని ప్రేగా వదిలిపెట్టినాం. కేసులు ఎవరి మీద కడుతున్నారు? అన్యాయంగా ఆ రోజు కన్న తల్లిని మాత్రం ఉన్న భువనేశ్వరమ్మని నోటుకొస్తే మాట్లాడారే. ఆర్కే రోజే ఏం మాట్లాడింది? ఇప్పటికైనా బయట ఉండాలంటే వాళ్ళిద్దరు గుడివాడ మరి నాని, కొడాలి నాని కానీ రోజా కానీ బయటకున్నారంటే ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. జోగి రమేష్ని అక్రమ అరెస్ట్. అది ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికి పోయి గేట్లకు తాళాలు కట్టి కార్లు వేసుకొని ఈది రౌడీలు మాత్రమైనారే, అది అక్రమం కాదా? పేలు నాని కొడుకు నువ్వు ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టారు. ఒక ఫోన్ కాల్ చేసిన దానికి అన్యాయంగా అరెస్ట్ చేసి కొల్లి రవీంద్రని 50 రోజులు జైల్లో పెట్టారే, అది అక్రమ అరెస్ట్. పేలు నాని ఏమీ తెలియని నాయకుడు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఒక బీసీ సామాజిక వర్గానికి మరి అచ్చెన్నాయుడు గారిని అన్యాయంగా సర్జరీ చేపించుకున్న వదలకుండా అన్యాయంగా అరెస్ట్ చేసినారు. అయ్యి అక్రమ అరెస్టులు. ఒక మార్క్స్ లేదంటే ఒక దళిత డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చిత్రహింసలు పెట్టి అన్యాయంగా ఆయన సావుకు కారుకైంది మీరు కాదా? ఒక సిరియమును రోడ్లో ట్రాక్టర్లు వస్తూ ఉంటే అన్యాయంగా చేసి ఈ విధంగా చేసిన వాళ్ళు మళ్ళా వచ్చి మేమేదో వస్తాం పొడుస్తాం, మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు, మీరు వరకదీసేది లేదు, ఎరగబెట్టేది లేదు, ఇంకా మీ పార్టీ జెండా పీకేసుకోవాల్సిందే. ఈ రాష్ట్రం అభివృద్ధి పథకంలో పరుగులు తీస్తున్నాయి, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్నో రకాలుగా నిరుద్యోగులకు 7 మందికి లక్షల మందికి ఉద్యోగాలు. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ పేదవాడిని ఉద్యోగాలకి ఈరోజు ఆహ్వానిస్తున్న తలుపు దోర్ తట్టారు. మొన్నే చూసాం పుట్టపర్తిలో మరి ఎటువంటి పరిశ్రమ 15వ తారీఖు యుద్ధ విమానాలు ఎక్కడో తయారవుతాయి. మన జిల్లా సత్యసాయి జిల్లాలో విమానాలు తయారవుతున్నాయి. కియా మోటార్ పక్క హీరో, ఇది రాయల్టీ బుల్లెట్ టైర్లు అవుతున్నాయి, ఎన్నో మప్పర్స్లు తయారవుతున్నాయి. ఎన్ని రకాలుగా వస్తూ ఉంటే చూసి వార్చలేకుండా మన పని అయిపోయింది, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇంకా 10 కాలాలు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఉంటుంది. ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. ఇటు అభివృద్ధి ఒక వైపు, సంక్షేమం వైపు, 2 వైపులు ముందుకు పోతున్నది డబుల్ ఇంజిన్ సర్కార్. ఈ రాష్ట్రానికి దిశగా పనిచేసే కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడికి ప్రజలు ధన్యవాదాలు చెప్తున్నారు, ఆయనకి ఆశీర్వాదం ఇస్తున్నారని మీడియా ద్వారా తెలియజేసి కాపాడారు. ఇంకొకసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మీడియా ద్వారా కూడా హెచ్చరిస్తున్నా. ఎట్లా బట్టి అట్లా మాట్లాడితే ప్రజలు మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని కూడా మీడియా ద్వారా తెలియజేస్తారు.